హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరన్ డిసిప్లిన్. ఈరోజు మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లో అత్యంత ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు అంత ముఖ్యమైనది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎన్సీఆర్టీ పుస్తకాలు సులభమైన భాషలో ఏ విషయమైనా బేసిక్స్ నుంచి వివరిస్తాయి. యూపీఎస్సీ మరియు ఏబిపిఎస్సిలో వచ్చే చాలా కాన్సెప్ట్కు ఇవే పునాది. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ చదివే ముందు ఎన్సీఆర్టీ పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఏ సబ్జెక్టులతో కూడా ప్రారంభించాలనేది కూడా నేను చెప్తాను. మొదటగా హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్, సైన్స్, ఎన్విరాన్మెంట్ వంటి సబ్జెక్టులు ఎన్సీఆర్టీలోనూ చదవండి. ఒకేసారి అన్ని పుస్తకాలు కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్ పూర్తయ్యాక ఇంకొక సబ్జెక్టును తీసుకొని వెళ్ళండి. అయితే ఎన్సీఆర్టీ ఎలా చదవాలి? మొదటి రీడింగ్లో వేగంగా చదివి మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. రెండవ రీడింగ్లో ముఖ్యమైన పాయింట్స్ను, డెఫినేషన్స్ని, డేట్స్, మ్యాప్స్, కీవర్డ్స్ను హైలైట్ చేయండి. మూడవ రీడింగ్లో మీ స్వంతగా షార్ట్స్ నోట్స్ తయారు చేసుకోండి. పరీక్షకు ముందు ఇవే చాలా ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ నోట్స్ ఎలా తయారు చేయాలి? అసలు ముందు మనం నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాయకూడదు. చిన్న చిన్న పాయింట్స్, హెడ్డింగ్స్, కీవర్డ్స్ రూపంలో రాయాలి. అవసరమైతే చిన్న డయాగ్రామ్స్ లేదా ఫ్లో చార్ట్స్ని కూడా మనం గీయవచ్చు, రాసుకోవచ్చు. అయితే రివిజన్ ఎందుకు ముఖ్యం? ఒక్కసారి చదివితే ఎక్కువగా మర్చిపోతాం. అందుకే ప్రతి వారం ఒక రోజు రివిజన్ చేయండి. చదివిన చాప్టర్స్ను మళ్ళీ చూడండి, నోట్స్ తిరిగి చదవండి. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఈ వారం చదివిన మొత్తం మర్చిపోకుండా ఉండాలంటే వీక్లో ఒకరోజు మనం రివిజన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బుక్స్ అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే రివిజన్ చేయకుండా ఉంటే మనకు అర్థం అనేది కాదు. ఆ తర్వాత మాక్ టెస్ట్ ప్రాక్టీస్ ఎలా చెయ్యాలా వద్దా అనేది కూడా చెప్తాను. ప్రతి చాప్టర్ పూర్తయిన తర్వాత 15 నుంచి 20 వరకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే కాన్సెప్ట్ ఎంత బాగా అర్థమవుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత డైలీ స్టడీ ప్లాన్. రోజుకు 2 నుంచి 3 చాప్టర్ల వరకు చదవండి. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు రివిజన్ చేయండి. ఆ తర్వాత మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమైనది కాబట్టి మీరు చేసుకోండి ఎలా చదవాలి, ఎలా వెళ్ళాలనేది. ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు ఫాలో అవ్వద్దు. మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకోండి. ఒకేసారి చాలా బుక్స్ చదవడం మంచిది కాదు. మనం కామన్ మిస్టేక్స్ ఇవే ఎక్కువగా చేసేది. రివిజన్ చేయకపోవడం, నోట్స్ తయారు చేయకపోవడం, మాక్ ప్రాక్టీస్ చేయకపోవడం. ఈ 3 కామన్ పాయింట్స్ మనం చూస్తాం. ఒకేసారి చాలా బుక్స్ చదవడం, రివిజన్ చేయకపోవడం, నోట్స్ తయారు చేయకపోవడం, మాక్ ప్రాక్టీస్ చేయకపోవడం. మన స్టడీ ప్లాన్ ఎలా ఉండాలంటే ఎదుటోడిని చూసి ప్లానే తయారు చేసుకోవటం కాదు. మనం ఎంతవరకు చదవగలుగుతున్నాం, మనం ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతున్నాం, మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలుగుతున్నాం అనేది చూసి మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎన్సీఆర్టీ అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు, యూపీఎస్సీ ప్రిపరేషన్లో బలమైన ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే అంత త్వరగా స్టాండర్డ్ బుక్స్ చదవటం అంత సులభంగా ఉంటుంది. కాబట్టి నా ఛానల్ని